హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిలియా వ్యాలెట్లో అయితే లేటెస్ట్గా మనకి 3-4 బిగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే మనకి మైనింగ్ అనేది ఆగిపోబోతుంది కదా అనే పాయింట్ అయితే మనకి రేస్ కావడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ కావాలని అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. దానికి సంబంధించి అయితే క్లారిటీ ఇస్తాను. దాంతోపాటు ఈ ప్రాజెక్టులో కొత్తగా వచ్చిన మార్పులు ఏమిటి, ఏం జరగబోతుంది ప్రాజెక్టులో, ఇవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అతీతంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మన యొక్క సిలియా వ్యాలెట్ అయితే ప్లే స్టోర్లో ఒక అప్డేటెడ్ వర్షన్ అయితే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఇంకెవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకైతే యాప్ అనేది ఇంకా స్మూత్గా వర్క్ అయితే అవుతుందండి. కొన్ని గ్లిచెస్ కూడా మనకైతే కంప్లీట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడైతే యాప్ మనకి చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫో. అయితే అండి ఇప్పుడైతే మనకి ఈ ప్రాజెక్టులు మైనింగ్ సంబంధించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దాంట్లో ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ మనకి వచ్చిన పోస్ట్ ఆధారంగా చూసినట్లయితేనండి వీళ్ళు ఏం చెబుతున్నారంటే సిలియన్స్కు శుభవార్త. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకైతే సిలియన్స్ అనే నేమ్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. మన పై ప్రాజెక్ట్లో మైనింగ్ చేసే వాళ్ళకి పైనీర్స్ ఏ విధంగా అంటారు, ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో మైనింగ్ చేసే వాళ్ళకి లింకర్స్ ఏ విధంగా అంటారు, సిలియాలో మైనింగ్ చేసే వాళ్ళకైతే సిలియన్స్ అని పిలుస్తున్నారండి. సో వాళ్ళకైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెబుతున్నారన్నమాట. అదేమిటంటే మైనింగ్ అనేది జూలై 1వ తేదీన ముగుస్తుంది మరియు మీ 100% టోకెన్ క్లెయిమ్ అనేది జూలై 1వ తేదీ తర్వాత వెంటనే 10వ తేదీ వరకు తెరుచుకుంటుంది. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. సో ఈ యొక్క అప్డేట్ అనేది చాలామందికి అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. వీళ్ళు ఏం చెబుతున్నారంటే మన ప్రాజెక్ట్లో Q2లో మనకైతే మైనింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనే పాయింట్ అయితే చెప్పారండి. సో యాస్టీస్గా మనకైతే ఈ జూన్ నెలలో వచ్చేసి 30 రోజులు అయితే ఉంటాయండి. ఆ 30 డేస్ తర్వాత మనకైతే ఆటోమేటిక్గా మంత్ అనేది క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మనం జూలై మంత్లోకి అయితే వెళ్తామండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఇది పక్కా న్యూస్ అండి. ఇదైతే మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషనే, నో డౌట్ అండి. మనకి జూలై 1వ తారీఖు అయితే ఈ ప్రాజెక్టులు ఫ్రీ మైనింగ్ అవకాశం అయితే మనకి క్లోజ్ అయితే అయిపోతుంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు మైనింగ్ చేసుకున్నాము, దాంతోపాటు మైగ్రేషన్ కూడా చేసుకుంటూ వస్తున్నామండి. సో ఈ యొక్క ప్రాజెక్టులో ఇదే చాలా పెద్ద అప్డేట్ అండి. మనకైతే జూలై 1వ తారీఖు అయితే మనకి ఈ ప్రాజెక్టులో ఫ్రీ మైనింగ్ ఆప్షన్ అయితే మనకి కంప్లీట్గా తీసివేయడం జరుగుతుంది. అంటే మనకైతే మైనింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకైతే మార్పు అయితే రాబోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళైతే చెబుతున్నారండి. సో ఇదైతే మనకి చాలా పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు మీకు డౌట్ రావచ్చు, సో ఈ యొక్క మంత్లో మనం మైనింగ్ చేస్తున్న కాయిన్స్ అన్నీ మనకి ఎప్పుడు మైగ్రేషన్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది అంటున్నారండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే మనకి జూలై 1వ తారీఖు నుంచి జూలై 10 వరకు, అంటే జూలై నెలలో 30 రోజులు ఉంటాయి కదండి మనకు. అప్రాక్సిమేట్గా ఒక 10 రోజులు మాత్రమే మనకైతే ఒక స్లాట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఆ యొక్క 10 రోజుల్లో మాత్రమే మన యొక్క వ్యాలెట్లో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మనం ఒకేసారి అయితే 100% మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే మనకు వీళ్ళు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అని వీళ్ళు చెబుతున్నారండి. సో ఈ విధంగా మనకైతే ఒక పెద్ద అప్డేట్ అయితే ఈ యొక్క ప్రాజెక్టులో రావడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రాజెక్టులో అయితే కొంతమంది 6 నెలల నుంచి, మరికొంతమంది సంవత్సరం నుంచి, మరికొంతమంది సంవత్సరంన్నర నుంచి అయితే మైనింగ్ అయితే చేస్తున్నారండి. సో ఇప్పుడు మైనింగ్ అనేది క్లోజ్ చేయడం అనేది శుభవార్త అని చెబుతున్నారు కోర్టుని వాళ్ళు. ఎందుకు అంటేనండి మైనింగ్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాతే లిస్టింగ్ కార్యక్రమాలు అయితే ఉంటాయని వీళ్ళైతే వాళ్ళకి క్లారిటీగా మెన్షన్ చేశారండి వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్లో కానీ వైట్ పేపర్లో కానీ. సో అందుకు శుభవార్త అని చెబుతున్నారు. కానీ యాక్చువల్గా ఏమనుకుంటారంటే మైనింగ్ అనేది లేదు కదా, ఫ్రీ మైనింగ్ ఆగిపోతే ఎలా అని కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారండి. ఎవరి దగ్గర అయితే ఈ ప్రాజెక్టులో ఇంకా జాయిన్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అవుతారండి. కానీ మనకి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూసేనండి. సో మనందరం కూడా ప్రతి నెల మైగ్రేషన్ చేసుకుంటున్నాం కదా, వాటికైతే ఒక వాల్యూ రాబోయే సందర్భం అనేది ఇంకొద్ది రోజుల్లోనే మనకైతే ఉంది కదా అని చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. సో అందుకే జూలై 1 నుంచి అయితే మనకి ఇక్కడ మైనింగ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుందండి. ఈ మంత్లో మనం ఎన్ని కాయిన్స్ మైనింగ్ చేసుకుంటే అన్ని కాయిన్స్ మనకేనండి ఒకేసారి అయితే వాటిని మనం మైగ్రేట్ చేసుకోవచ్చు. సో ఈ మంత్లో మనకి 25%, 20% అలా కాకుండా వ్యాలెట్లో ఎన్నో అయితే ఉంటాయో టోకెన్స్ అవన్నీ కూడా ఒకేసారి అయితే మైగ్రేట్ చేసుకోవచ్చు కదా మీరు అని చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. సో ఒకసారి చూడండి, నా వ్యాలెట్లో వచ్చేసి ఇక్కడ 1062 టోకెన్స్ అయితే ఉన్నాయండి. అంటే 1000 టోకెన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇంకొక 10 డేస్ వరకు మనకి టైం అయితే ఉంది ఈ ప్రాజెక్ట్లో మనం సక్సెస్ఫుల్గా మైనింగ్ చేసుకోవడానికి, ఫ్రీ మైనింగ్ అయితే. సో అప్పటికల్లా ఒక 1300 కాయిన్లు 1500 కాయిన్లు అవుతాయండి. సో చాలామంది సబ్స్క్రైబర్ దగ్గర అయితే 2-3 వేల కాయిన్లు కూడా ఉన్నాయండి. కొంతమంది దగ్గర అయితే 5000 కాయిన్లు ఉన్నాయి, కొంతమంది దగ్గర అయితే 10,000 కాయిన్లు కూడా ఉన్నాయండి. మన ప్రాజెక్ట్లో మైన్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలుగు వాళ్ళు కొద్ది మంది దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర అయితే వందల్లో వేలలో మాత్రమే ఉన్నాయండి.
సో వీళ్ళేం చెబుతున్నారంటే జూలై నెలలో మనకైతే లాస్ట్ మైగ్రేషన్ అయితే ఉంటుంది. దాంట్లో అయితే ఒకేసారి ఈ వ్యాలెట్‌లో కనిపిస్తున్న ఎన్ని టోకెన్స్ అయినా పర్వాలేదు. ఒకేసారి మీకైతే వ్యాలెట్‌లోకైతే ఇచ్చేస్తాము మైగ్రేషన్ చేసుకోవడం ద్వారా. సో మనకి ఎప్పుడైతే లిస్టింగ్ జరుగుతుందో లిస్టింగ్ అప్పుడైతే ప్రతి కాయిన్ కూడా మీరు అమ్మేసుకోవచ్చు. ప్రతి కాయిన్ కూడా మీరైతే సేల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. దీంట్లో మనకి ఎటువంటి కండిషన్స్ కానీ, షరతులు కూడా ఏం లేవ్వండి. ఇవన్నీ కూడా మనమైతే ఒకేసారి అయితే సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే రాబోతుందన్నమాట. ఇది మనకి ప్రాజెక్ట్‌లో వచ్చిన ముఖ్యమైన అప్డేట్ అండి. సో అదే చెబుతున్నారు వీళ్ళైతే. మనకి జూలైలో అయితే ఫైనల్ మైగ్రేషన్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు 100% అయితే టోకెన్స్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా టోకెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. మనకి ఇదైతే మంచి అప్డేట్ అంటే ఖచ్చితంగా మంచి అప్డేటేనండి. సో చాలామంది దగ్గర అయితే కొన్ని వేల టోకెన్లు ఉండిపోయినాయండి వ్యాలెట్‌లో. వాళ్ళందరికైతే ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. చాలామంది దగ్గర అయితే ఎక్కువ టోకెన్స్ అయితే లేవు. వాళ్ళకైతే ఇది నార్మల్ న్యూస్ మాత్రమే అని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతో పాటండి దీంట్లో వచ్చేసి మనకి ఒక రీసెంట్ న్యూ అప్డేట్ అయితే వచ్చిందనమాట. గతంలో అయితే మనం 3 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకునేవాళ్ళం. 3 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకునేవాళ్ళం కదా! ఆ 3 గంటలకు గాను మనకైతే ఇక్కడ 3 టోకెన్స్ అయితే వచ్చాయి. 3 సిలే టోకెన్స్ అయితే వచ్చాయండి. కానీ ఇప్పుడైతే వీళ్ళేం చేశారంటే ప్రతి 3 గంటల కంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని వీళ్ళైతే ఫీల్ అవ్వడం వల్ల మైనింగ్ అనేది త్వరగా క్లోజ్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టండి ఈ విధంగా మనకు ఒక మార్పు తీసుకొచ్చారు. అదేంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో 12 గంటలకు ఒకసారి అయితే మనం మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారండి. అది కూడా 1 డే నుంచే. నిన్నటి నుంచి అయితే మనకి 3 గంటలకు కాదండి 12 గంటలకు ఒకసారి అయితే మనం మైనింగ్ చేసుకోవడానికి అయితే వీళ్ళు అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో 12 గంటలకు గాను యాక్చువల్‌గా రావాల్సింది మనకి 12 టోకెన్స్ కాదండి. కానీ 10 ఇస్తున్నారన్నమాట. సో ఈ విధంగా 10 టోకెన్లు మనమైతే ఒకే ఒక్క మైనింగ్ చేయడం ద్వారా 12 గంటలు సంపాదించుకోవచ్చు. అంటే 3 గంటలకు ఒకసారి ప్రెస్ చేయడం అనేది ఇబ్బందే కదా! సో అందుకే ఇలా మార్చారని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా 20 టోకెన్లు వస్తాయండి. ఎప్పటి నుంచి రెగ్యులర్‌గా మైనింగ్ చేస్తున్నా నో ప్రాబ్లమ్. 20 టోకెన్లు అయితే ప్రతిరోజు కూడా వస్తూనే ఉంటాయండి. సో మన ఫ్రెండ్స్ కూడా కేవైసీ చేసుకొని మైగ్రేషన్ చేసుకుంటే మనకైతే ఒక 10 టోకెన్స్ వరకు ఫ్రీగా ఇస్తున్నారండి. అది మన యొక్క టీమ్ ఉంటే వస్తుంది, లేదంటే లేదనమాట. సో ఈ విధంగా మనకైతే సిలియా వ్యాలెట్‌లో అయితే రీసెంట్‌గా వచ్చిన అప్డేట్లు ఇది చాలా ముఖ్యం అండి. అయితే చాలామంది డౌట్ ఉండొచ్చు. అసలు మైనింగ్ అనేది ఆగిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది ఎటు వెళ్తుంది? అసలు ఏం జరగబోతుంది తర్వాత అని. సో దానికి సంబంధించి అయితే క్లారిటీగా చెబుతున్నారండి వీళ్ళైతే. మనకి ఎప్పుడైతే మైనింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందో ఆటోమేటిక్‌గా మనం ఫైనల్ మైగ్రేషన్‌లోకి అయితే వెళ్తాము. అప్పుడు మన వ్యాలెట్‌లో 100 టోకెన్స్ ఉన్నా, 1000 టోకెన్స్ ఉన్నా, 10,000 టోకెన్స్ ఉన్నా సరే ఒకేసారి అయితే మనం మైగ్రేషన్ ద్వారా వ్యాలెట్‌లోకి తీసుకొచ్చని చెబుతున్నారండి. ఇది మనకి ఫైనల్ మైగ్రేషన్ అనమాట. సో ఎప్పుడైతే మనకి మైగ్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అయిపోతుందో మనం Q3లోకి అయితే అడుగు పెట్టబోతున్నాము. సో మనకైతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అనేది Q3 అంటారండి. ప్రతి సంవత్సరానికి మనకుంటది కదా! Q1, Q2, Q3, Q4. సో మనకి Q3లోకి వెళ్ళిపోతుందని చెబుతున్నారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనమాట. ఆ టైంలోనే మన టోకెన్ అయితే క్రిప్టో ఎక్స్చేంజెస్‌లో మనకైతే లిస్టింగ్ అయితే కాబోతుంది అనే క్లారిటీకి వీళ్ళైతే మెన్షన్ చేశారండి. Q4 అయితే కాదండి. Q3లోనే మన టోకెన్ అయితే మన సిలే టోకెన్ అయితే లిస్టింగ్ అయితే కాబోతుంది అనే పాయింట్ అయితే వీళ్ళు ఇక్కడ మనకి చాలా క్లారిటీగా మెన్షన్ చేశారండి. సో చాలా మంచి ప్రాజెక్ట్ అయితే మనమైతే మొదటి నుంచి చేస్తున్నామని చెప్పుకోవచ్చండి. సో అందరూ కూడా టోకెన్స్‌ని అయితే మీరైతే మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మనకు ఒక 20 టోకెన్స్ వస్తున్నాయి అంటే చిన్న విషయం కాదండి. ఒక్కొక్క టోకెన్‌కి మంచి వాల్యూ మనకైతే రాబోతుందండి. సో ఈ విధంగా అయితే చాలా అప్డేట్స్ అయితే మనకైతే ఒక 1 వీక్ గ్యాప్‌లో అయితే రావడం జరిగిందండి. ఇన్ని అప్డేట్లు అయితే మన ప్రాజెక్ట్‌లో అయితే రీసెంట్‌గా ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడైతే వచ్చిందండి. సో చాలామందికి డౌట్ అయితే ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నానండి. మనమైతే మైనింగ్ క్లోజ్ కాబోతుంది ఈ మంత్ ఎండ్‌లో. తర్వాత మనమైతే లిస్టింగ్ కార్యక్రమానికి వెళ్ళబోతున్నామండి. ఫైనల్ మైగ్రేషన్ అయితే మనకి జూలైలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. మన వాళ్ళకైతే కొంచెం డౌట్‌గా ఉంది. అవన్నీ కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి నుంచి అయితే. సో ఇదేంటి అప్డేట్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.